ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. నేను రిజైన్ చేయను, జైలు నుండే ఢిల్లీని ఏలుతా అంటున్నాడు. ఒక పక్క నుండి ఢిల్లీ బీజేపీ పార్టీ జైల్లో ఉన్నావు అంటే సీఎం అయ్యే హక్కు నీకు లేదు, సీఎంగా దిగిపో అంటున్నారు. మీకు గుర్తుందో లేదో 2024 ఫిబ్రవరిలో జార్ఖండ్ సీఎం అయిన హేమంత్ సోరెన్ ల్యాండ్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత సీఎం సీట్ నుండి దిగిపోయాడు. సో ఒకే ఇయర్లో ఇద్దరు చీఫ్ మినిస్టర్లు జైలు పాలయ్యారు. మేబీ ఇలా జరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. దీనివల్ల చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే నేషనల్ ఏజెన్సీస్, అవి ఈడీ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, అన్నీ బీజేపీకి చెంచల్లా పనిచేస్తున్నాయి అంటున్నారు. మోడీ డెమోక్రసీని తగలబెడుతున్నాడు అంటున్నారు. అలాగని బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోలేదు. వీడియోలో ఇంకా డీప్గా వెళ్లే ముందు అసలు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలియాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తెలియాలి. దీని గురించి ఈ వీడియోలో అందరికీ ఈజీగా సింపుల్గా అర్థమైనట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నవంబర్ 17, 2021 ఢిల్లీ గవర్నమెంట్ ఒక కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. అంతకుముందు వరకు ఢిల్లీలోని లిక్కర్ షాపులు అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేవి, గవర్నమెంట్ ఓనర్షిప్లో ఉండేవి. కానీ కొత్త పాలసీ ప్రకారం ఈ లిక్కర్ షాపులు ఓనర్షిప్ అనేది ఢిల్లీ గవర్నమెంట్కి కాకుండా ప్రైవేట్ ఓనర్స్ చేతుల్లోకి వెళ్తుంది, అంటే ప్రైవేటైజేషన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి 9,500 కోట్ల రెవెన్యూ వస్తుంది. అయినా అసలు ఈ కొత్త పాలసీని ఎందుకు తీసుకొచ్చారు? అంత అవసరం ఏముంది అంటే బేసిక్గా ఢిల్లీని 32 జోన్స్గా డివైడ్ చేశారు. ఈ డివిజన్ బట్టి ఒక్కొక్క మున్సిపాలిటీలో 2 నుంచి 3 లిక్కర్ షాపులు ఉండవచ్చు. మొత్తానికి ఎన్ని ఉన్నాయి అన్న దాని మీద కరెక్ట్ డేటా ఏం లేదు, కానీ అన్అఫీషియల్గా అయితే ఒక 600 వరకు ఉండవచ్చు. ప్రతి రాష్ట్రంలో ఆల్కహాల్ అనేది బ్లాక్ మార్కెట్లో చలామణి అవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇదే సమస్య ఢిల్లీ కూడా వచ్చింది. అందుకని ఒక కొత్త పాలసీని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆ పాలసీ అనేది మంచిగా ఉండాలి. కొంతమంది ఏమంటున్నారంటే కేజ్రీవాల్ చాలా గొప్పోడు, మోదీని ఎదిరించే మొగాడు, ఐఐటి గ్రాడ్యుయేట్, పైగా సివిల్ సర్వెంట్ అంటున్నారు. కానీ ఈ కొత్త లిక్కర్ పాలసీలో ఏముంది అని చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ మారుతుంది. అసలు ఏముంది లిక్కర్ పాలసీలో అంటున్నారా? ఇప్పుడు చెప్తాను, వినండి. నెంబర్ 1, ప్రైవేట్ ఓనర్స్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి నచ్చిన డిస్కౌంట్స్ ఇవ్వవచ్చు. నెంబర్ 2, వైన్ షాప్ అనేది చాలా స్పేషియస్గా ఉండాలి, ఎయిర్ కండిషన్ కూడా ఉండాలి. వైన్ షాప్లో కస్టమర్కి ఓనర్కి మధ్య గ్రిల్స్ ఉండకూడదు. నెంబర్ 3, లిక్కర్ని హోమ్ డెలివరీ చేయాలి. దీనికోసం యాప్స్ని, వెబ్సైట్స్ని యూజ్ చేయాలి. నెంబర్ 4, మార్కెట్స్, మాల్స్, కమర్షియల్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా లిక్కర్ స్టోర్స్ని ఏర్పాటు చేయాలి. నెంబర్ 5, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో ఉన్న బార్స్ని 3 AM వరకు ఓపెన్లోనే ఉండవచ్చు. ఇవన్నీ ఈ పాలసీలో ఉన్న కొత్త రూల్స్. దీనివల్ల దేశ రాజధానిలో మందుబాబులకు హద్దులు ఏముండవు. కానీ ఇది స్కామ్గా ఎలా మారింది అంటే ఇప్పుడు చెప్తాను, వినండి. బేసిక్గా ఈ పాలసీ ఫైల్ అనేది ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అయిన నరేష్ కుమార్ IAS చేతుల్లోకి వెళ్ళింది. ఆయనకు అప్పుడు అర్థమైంది ఇందులో ఏదో తేడాగా ఉంది అని. సో ఆయన వెంటనే ఢిల్లీ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనాకి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఈ వినయ్ కుమార్ సక్సేనా అనే ఆయన బీజేపీ వ్యక్తి. ఇది ఎప్పుడు జరిగిందంటే జూలై 2022లో. కానీ ఈ పాలసీ వచ్చింది ఎప్పుడు? నవంబర్ 2021. ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన డే 1 నుంచి కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఈ కొత్త పాలసీ. బేసిక్గా ఇటువంటి తొక్కల పాలసీల వల్ల పొలిటీషియన్స్కి డబ్బులు బాగా వస్తాయి. డబ్బులు బాగా వస్తే మళ్ళీ ఎలక్షన్స్లో గెలవచ్చు. ఎలక్షన్స్లో గెలిచి పవర్లోకి వస్తే మళ్ళీ ఇంకో తొక్కల పాలసీ. ఇలా సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? पंजाब की हर महिला को 18 साल से ऊपर की हर महिला को हर महीने 1000 रुपए उसके अकाउंट में हम डलवाया करेंगे. సో ఈ పాలసీలో స్కామ్ ఎక్కడైంది అంటే ముందు చెప్పినట్లు నరేష్ కుమార్ ఎప్పుడైతే రిపోర్ట్ని గవర్నర్కి సబ్మిట్ చేశాడో అప్పుడు 2 కేసులు ఫైల్ అయ్యాయి. ఒకటి సిబిఐలో, ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో. ఈ కేసు మొత్తంలో 3 గ్రూప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి ఢిల్లీ గవర్నమెంట్, రెండోది సౌత్ గ్రూప్, మూడోది ఢిల్లీ గవర్నమెంట్కి సౌత్ గ్రూప్కి మధ్య మీడియేటర్స్గా వ్యవహరించిన గ్రూప్ ఒకటి ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్కి ఓనర్షిప్ ఇచ్చిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు చెందిన కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి ఢిల్లీ లిక్కర్ షాప్స్కి లైసెన్స్ కోసం ఢిల్లీ గవర్నమెంట్కి అంటే సీఎం అయిన కేజ్రీవాల్కి, డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాకి డబ్బులు ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే అప్రాక్సిమేట్లీ గ్రూప్లో ఉండే ఒక్కొక్కరు ఇండివిజువల్గా 100 కోట్లు ఇచ్చారు. ఈ మనీష్ సిసోడియా అనే ఆయన ఆల్రెడీ 2023లోనే అరెస్ట్ అయ్యాడు. ఇక సౌత్ గ్రూప్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత, శరత్ రెడ్డి, రాఘవ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందిన గ్రూప్ని ఈడీ సౌత్ లాబీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ని ఢిల్లీ గవర్నమెంట్కి పరిచయం చేసిన వాళ్ళు ఆప్ ఎంపీ అయిన సంజయ్ సింగ్ అండ్ విజయ్ నయ్యర్.
వీళ్ళు సౌత్ గ్రూప్కి ఢిల్లీ గవర్నమెంట్కి మధ్య మీడియేటర్స్గా వ్యవహరించారు. ఈ స్కామ్లో 15 మంది అక్యూజ్డ్గా ఉన్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే 2021 నవంబర్ 17న లాంచ్ అయిన ఈ పాలసీని ఆగస్ట్ 2022న ఢిల్లీ గవర్నమెంట్ రద్దు కూడా చేసింది. ఇంతమంది అపోజ్ చేస్తుంటే రద్దు చేస్తారు కదా మరి. ఈ స్కామ్ అంతా సింపుల్ అండి. లిక్కర్ షాప్స్ని ప్రైవేటైజేషన్ చేశారు, ఆ ఇచ్చే లైసెన్స్ కోసం డబ్బులు బాగా లాగారు. ఇది జరిగింది మొత్తానికి. స్కామ్ జరిగిందా అనే విషయం పక్కన పెడితే అసలు ఈ పాలసీ అనేది ఎంత అన్హెల్తీగా ఉంది. రెవెన్యూ పెంచుకోవాలంటే హెల్తీగా చేయాలి, ఆల్కహాల్ పైన డిపెండ్ అవ్వడం ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేను జైల్లో నుండే ఢిల్లీని ఏలుతా అంటున్నాడు. మరి ఇలా చేయగలడా? చట్టం ఒప్పుకుంటుందా అంటే చట్ట ప్రకారం జైల్లో ఉంటే సీఎంగా రిజైన్ చేయాలి అని పర్టికులర్గా ఏం లేదు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియాలో గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ వాళ్ళు పవర్లో ఉన్న టైంలో వాళ్ళని ఎటువంటి చట్టాలు ఏం చేయలేవు, అరెస్ట్ కూడా చేయలేవు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయానికి వస్తే అతను ఈ స్కామ్లో ఇంకా దోషిగా ప్రూవ్ అవ్వలేదు, జస్ట్ అక్యూజ్డ్ మాత్రమే. సో అంతవరకు జైల్లో ఉండి కూడా సీఎంగా ఉండవచ్చు. కానీ ఇది లాజికల్గా వర్కౌట్ అవ్వని పని, చాలా ఇంప్రాక్టికల్ కూడా. జైల్లో ఉండి రూల్ చేయడం అంటే అసాధ్యం. పైగా కేజ్రీవాల్ రైట్ హ్యాండ్స్ అయిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కటకటాల వెనక ఉన్నారు. ఇక క్యాబినెట్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.